పుష్ప 2 బుకింగ్స్ చూసి డే 1 280 కోట్ల గ్రాస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడు. ఎందుకంటే 900 నుంచి 1200 ప్రీమియర్స్ ప్రైస్ పెట్టడం, ఇంకా రెగ్యులర్ టికెట్ ప్రైజెస్ ని డబుల్ చేయడం, వీటి వల్ల గట్టిగానే వస్తుంది అనుకున్నా. అండ్ మై ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. పుష్ప 2 డే 1 ఓవరాల్ గా 285 కోట్ల కలెక్షన్స్ తో ఇండియన్ సినిమాలోనే టాప్ చైర్ లో కూర్చుంది. అండ్ 620 కోట్ల హ్యూజ్ షేర్ టార్గెట్ తో ఎంటర్ అయిన పుష్ప 2 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ లా మారింది. నేనైతే 1000 వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నార్త్ లో పాజిటివ్ టాక్ మీద స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ మన తెలుగులో అయితే మిక్స్డ్ టాక్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మండే నుంచి ఒక క్లారిటీ వస్తుంది. అందులోనూ ఎవరు థియేటర్లకు రాకుండా టికెట్ రేట్స్ ఓవర్ గా పెంచడం బ్లండర్ మిస్టేక్. అయితే డే 1 ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ సెట్ చేసిన త్రిబుల్ మూవీని 2 years లో ఏ మూవీ క్రాస్ చేయలేకపోయింది. కానీ పుష్ప 2 దీన్ని క్రాస్ చేసి నాన్ అల్లు అర్జున్ రికార్డ్ సెట్ చేసింది. సో ఓవరాల్ గా డే 1 కలెక్షన్స్ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో అన్నిటినీ రీచ్ అయిపోయింది పుష్ప 2. అండ్ ఏరియా వైజ్ వరల్డ్ వైడ్ గా ఎంత షేర్ కలెక్ట్ చేసిందో క్లియర్ డీటెయిల్స్ తో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాం ఏరియాలో 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఎంటర్ అయిన పుష్ప 2 డే 1 ఆల్ టైమ్ రికార్డ్ 25 కోట్ల 60 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్ ఏరియా 30 కోట్ల టార్గెట్ ఉంటే డే 1 12 కోట్ల 48 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా ఉత్తరాంధ్ర 23 కోట్లు కలెక్ట్ చేయాల్సి వస్తే 7 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ ఈస్ట్ గోదావరి 14 కోట్ల 40 లక్షలకి పెడితే 4 కోట్ల 90 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ వెస్ట్ గోదావరి 10 కోట్ల 80 లక్షలు పెడితే 4 కోట్ల 45 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా గుంటూరు 15 కోట్ల 20 లక్షలకి 7 కోట్ల 60 లక్షలు, కృష్ణా డిస్ట్రిక్ట్ 12 కోట్ల 40 లక్షలకి 5 కోట్ల 20 లక్షలు, నెల్లూరు డిస్ట్రిక్ట్ 7 కోట్ల 20 లక్షలకి 2 కోట్ల 88 లక్షలు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే డే 1 పుష్ప 2 70 కోట్ల 81 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా అదర్ ఏరియాస్ చెక్ చేస్తే కర్ణాటక రైట్స్ ని 32 కోట్లకి సేల్ చేశారు. అండ్ మొదటి రోజు ఇది 12 కోట్ల 5 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ తమిళనాడు రైట్స్ ని 52 కోట్లకి సేల్ చేశారు. ఇది 5 కోట్ల 90 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ కేరళ 20 కోట్లు పెడితే 2 కోట్ల 85 లక్షలు. ఇంకా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 200 కోట్లకి రైట్స్ సేల్ అయ్యాయి. అండ్ దీని డే 1 36 కోట్ల 40 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ రైట్స్ ని 100 కోట్లకి అమ్మారు. అండ్ డే 1 ఇది 32 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 160 కోట్ల షేర్ ని 285 కోట్ల గ్రాస్ ని జస్ట్ డే 1 లో కలెక్ట్ చేసి వైల్డ్ ఫైర్ రికార్డ్ సెట్ చేసింది పుష్ప ద రూల్. ఇంకా 460 కోట్ల షేర్ గెయిన్ చేస్తే గానీ పుష్ప 2 హిట్ స్టేటస్ లోకి వెళ్ళదు. ఇది చాలా పెద్ద టార్గెటే. మరి చూడాలి ఏమవుతుందో. అయితే డే 2 బుకింగ్స్ ఏపీ అండ్ తెలంగాణలో అంత సాలిడ్ గా లేవు ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్పించి. బట్ అదర్ స్టేట్స్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం పుష్ప 2 రూలింగ్ మొదలు పెట్టేసింది. చూస్తుంటే వీకెండ్ కల్లా 700 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మన వైపు టికెట్ రేట్లు ఎంత తొందరగా తగ్గిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి అంత స్కోప్ ఉంటుంది. అండ్ ఈ రోజు ఏపీ అండ్ తెలంగాణ బుకింగ్స్ చూస్తేనే ప్రొడ్యూసర్ కి ఒక వార్నింగ్ బెల్ అనిపించుంటుంది. మరి ఫర్దర్ గా వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇలానే రేట్స్ పెట్టుకుంటే మాత్రం ఎవ్వరేం చేయలేరు. సో దట్స్ ఇట్ గైస్. పుష్ప 2 డే 1 కలెక్షన్ రిపోర్ట్ మీద ఫుల్ డీటెయిల్స్ ఇవే. అండ్ పుష్ప 2 ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈ సండే కూడా అయిపోయాక కంప్లీట్ వీకెండ్ కలెక్షన్స్ అప్లోడ్ చేస్తాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.